ఎప్పుడు రోటీ చపాతీయే కాదండి, ఇలా స్టఫ్డ్ పరోటా కూడా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన రెసిపీ పన్నీర్ పరోటా. దీనికోసం నేను ఇక్కడ 1½ కప్ గోధుమ పిండి తీసుకున్నాను. జస్ట్ కొంచెం సాల్ట్, ఆయిల్, కొద్దిగా వాటర్ కలుపుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోండి. దీని మీద ఒక తడి గుడ్డ వేసి అలా పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం స్టఫ్ తయారు చేసుకుందాం. నేను ఇక్కడ 1/2 kg పన్నీర్ తీసుకున్నానండి. క్యారెట్ తురుముకుంటాం కదా, అలాగే పన్నీర్ కూడా తురుముకొని దానిలోని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, దీన్ని మాత్రం స్కిప్ చేయకండి. లెమన్ జ్యూస్, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా చపాతీ ముద్ద, దాన్ని తీసుకొని పెద్ద పెద్ద బాల్స్ చేసుకోండి. లోపల స్టఫ్ పెడతాం కాబట్టి చిన్న ముద్ద ఏంటంటే మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది. అన్నీ బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ చపాతీ ముద్దని కొంచెం ఫింగర్స్తోనే అలాగా ఒక కప్లా చేసుకొని దానిలో పన్నీర్ స్టఫింగ్ పెట్టండి. ఒక చెయ్యి వేలుతో స్టఫింగ్ అంతా లోపలికి తోసుకుంటూ ఇంకో చేతితో బాల్లా చేసుకోండి. అన్నీ ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకోండి. పరోటానైతే ఫస్ట్ చేతితో ఇలా ఒత్తుకోండి, అప్పుడే పన్నీర్ మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా చపాతీలా పాముకోండి. అన్నీ ఇలాగే చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక తవా పెట్టి, తవా బాగా హీట్ అయిన తర్వాత పరోటాను దాని మీద పెట్టుకోండి. పరోటా ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత మాత్రమే నెయ్యి కానీ, బటర్ కానీ, ఆయిల్ కానీ ఏది మీకు ఇష్టమైతే అది అప్లై చేసుకోండి. పరోటా మాత్రం బటర్ అండ్ నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా బటర్ అప్లై చేసుకోండి. ఇలా కాల్చుకుంటే పరోటా రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.